IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మేడం, ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో నరేంద్ర మోడీ గారు మనకి ఏపీకి రావడం జరిగింది. మరి చిలకలూరుపేటలో సభలో కూడా ఆయన ఏపీని కానీ ఏపీ రాజకీయాలపైన కానీ ఆయన ఎలాంటి విమర్శలు చేయలేదు. అభివృద్ధి లేదని కానీ ఎలాంటివి జగన్ గారి మీద విమర్శలు చేయలేదు మేడం. కానీ నిన్న చూసుకున్నట్టయితే అమిత్ షా గారు అనేక రకాలుగా విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి దీనికి అసలు మీరేం చెప్తారు? ఏమండి, నిన్న అమిత్ షా గారు ప్రసంగంలో మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారం నుంచి ఫస్ట్ నుంచి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటలన్నీ కూడా అమిత్ షా గారు మాట్లాడినట్టు ఉంది. కానీ అసలు బీజేపీ తరపున వచ్చినటువంటి అమిత్ షా గారు ఆయన బీజేపీ తరపున ప్రజలకు ఏం చేస్తామనే హామీలు అనేది ఏమీ ఇవ్వలేదు. ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ఉందో అదే ఫాలో అయ్యారు. ఆయన ఒకటే మాట అంటున్నారు, ఏంటి అయోధ్యలో రాముణ్ణి ప్రతిష్ట చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అని చెప్పి మాట్లాడారు. ఏమండి, దానికి అది కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ ప్రోగ్రాం కాదు. అఫీషియల్ ప్రోగ్రాం అయితే సీఎం గారు ఖచ్చితంగా వెళ్తారు. అది అది ఒక ట్రస్ట్ ప్రోగ్రాం. అది ఆ ట్రస్ట్ ప్రోగ్రాంకి సీఎం గారు రాలేదని చెప్పి అదేదో పెద్ద నిందలాగా వేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకొకటి అవినీతి అని అంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారానే అన్ని ట్రాన్స్ఫర్స్ చేసి మరి ప్రజలకు ఇస్తుంటే అవినీతి ఎలా జరుగుతుంది? అవినీతి జరుగుతుంటే కేంద్రం కంట్రోల్ చేయలేకుండా ఉందా? అంటే కేంద్రాన్ని కూడా డామినేట్ చేసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాలిస్తున్నారని అమిత్ షా గారు చెప్పదలుచుకున్నారా? ఇంకొక విషయం ఏం చెప్తున్నారనంటే అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అని చెప్పి అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. ఆయన పార్టీకి చెందినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి 6 లక్షల చిల్లర సుమారుగా ఉన్నాయని చెప్పి నిర్మలా సీతారామన్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఆవిడ గతంలో చెప్పారండి, కొన్ని రోజుల క్రితం చెప్పారు. అంటే గతం కంటే అంటే ఏపీ కరెక్ట్గానే అప్పులు చేసింది, ఎక్కువ చేయలేదని కూడా చెప్పారండి. మరి ఇప్పుడు ఎందుకు అమిత్ షా గారు ఇలాంటి విమర్శలు చేయడానికి కారణం ఏముందంటారు? ఏమండి, గతంలో అంటే ఎన్నో సంవత్సరాలు కాలేదు. ఆవిడ చెప్పింది జనవరిలోనే. జనవరికిను ఏప్రిల్కి ఎంత తేడా ఉందండి? 4 నెలల్లో ఎన్ని కోట్లు వాళ్ళు రిలీజ్ చేసేసారు? అంటే 4 నెలల్లోనే డబల్, అంటే 6 లక్షల కోట్ల అప్పులు ఎక్కువ చేసేసారా? అంటే అంత వాళ్ళు ఇచ్చేసారా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పమంటే అది మాట్లాడారు అమిత్ షా గారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్టే ఉంది. కానీ పోలవరం అని చెప్పారండి. నిన్న పోలవరం పూర్తి చేయలేదు, మేము వస్తే పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడు పోలవరానికి నిధులు కేటాయించాల్సింది ఎవరు? విభజన చట్టంలో ఉన్నటువంటి హామీని నెరవేర్చాల్సింది ఎవరు? వాళ్ళే నిధులు ఇవ్వకోకుండా పోలవరం జగన్ పూర్తి చేయలేదు, మేము పూర్తి చేస్తామని చెప్పి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్లో భాగమే తప్పించి ఇంకొకటి లేదు. ఇంకొకటి ఏంటంటే గతంలో నిర్మలా సీతారామన్ గారే చెప్పారు, మోదీ గారి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని స్టేట్మెంట్ ఇచ్చింది నిర్మలా సీతారామన్ గారే. ఇప్పుడు అంటే వారి మాటలన్నీ వారు వెనక్కి తీసుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఉత్తమ సీఎంగా పనిచేశారు. మొత్తం మిగతా ఏ రాష్ట్రాలు సీఎంలు చేయలేని పని ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అప్రిషియేట్ చేసింది మోదీ గారే. ఈ మాటలన్నీ వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారా? ఈరోజు ఏం లేదండి, ఎన్నికల ప్రచారంలో వాళ్ళు మాట్లాడే మాటలు. మోదీ గారు ఏ సీఎంకి ఇవ్వనన్ని సార్లు 23 సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు అఫీషియల్గా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడటానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేకపోతే ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడతారు? ఇవన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇవన్నీ విమర్శలు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఓట్ల కోసమేనంటారా? కేవలం ఓట్ల కోసమేనండి. బీజేపీ కూడా ఈ కూటమిలో ఉంది కాబట్టి ఈ కూటమిని నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు, అవ్వాతాతలను మోసం చేసినటువంటి దుర్మార్గుడు, అక్కా చెల్లెమ్మలను మోసం చేసినటువంటి ఒక దుర్మార్గుడు మళ్ళీ సీఎం కావాలి అనుకొని ప్రతి నిత్యం అవినీతి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటటువంటి ఒక దుర్మార్గుడు పాలన రాకూడదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కానీ కూటమిలో ఉన్న సభ్యులు ఏదైతే వాళ్ళ అధికారం చేపట్టాలని చెప్పి ఆయన స్క్రిప్ట్ రాసిస్తే వచ్చిన వాళ్ళందరూ చదువుతున్నారు తప్పించి ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. బీజేపీకి ఇక్కడ ఓట్లు లేవు. బీజేపీని నమ్మి ఓట్లేసే జనాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు. ఒక్క సీటు కూడా బీజేపీ తెచ్చుకోదు. కాబట్టి ఇలా చేస్తున్నారు. ఏది ఏమైనా 25 ఎంపీ సీట్లో
ఒక్క సీటు కూడా బీజేపీకి రాదు. మొత్తం 25కి 25 జగన్మోహన్ రెడ్డి గారు కొట్టబోతా ఉన్నారు. 175 కొట్టబోతా ఉన్నారు. ఇది వాళ్ళు కూటమి రేపొద్దున ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూటమి మొత్తం ఢిల్లీ తర్వాత హైదరాబాదు పరిగెత్తాల్సిందే. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేరు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండరు, లోకేష్ గారు ఇక్కడ ఉండరు, చంద్రబాబు నాయుడు కోవిడ్ అంటేనే పరిగెత్తే మనిషి, ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేసే మనిషి కాదు. వీళ్ళందరూ పరాయి రాష్ట్రం మనుషులే. ఇక్కడ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి చేసేది జగన్మోహన్ రెడ్డిని.